హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే గుత్తి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. చాలా రుచిగా కొత్తగా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కానీ దేంట్లోకైనా అదిరిపోతుంది. చపాతీ, నాన్, ఇంకా రైస్లోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అయితే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యాప్సికమ్తో రొటీన్గా చేసేదానికంటే ఇలా ఒకసారి ప్రాసెస్ చేయండి, అద్దరిపోతుందండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ చిన్నగా ఉంటాయి కదా, క్యాప్సికమ్ని తీసేసుకున్నానండి. గుత్తి క్యాప్సికమ్ అంటే చిన్నగా ఉంటాయి. నేను లేకపోతే నార్మల్గా పెద్ద వాటితో కూడా చేసేసుకోవచ్చు. తర్వాత దీనికోసం ఎండు కొబ్బరి ఉండాలి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర. దీంట్లోకి అయితే కొద్దిగా క్యాప్సికమ్ని మిడిల్ పార్ట్ని తీసి రెడీ చేసేసుకున్నాను అనమాట. అంతేనండి. చక్కగా ఉంటుంది కదా మూడిక, ఆ మూడికని క్యాప్సికమ్కి రిమూవ్ చేసి రెడీ చేసేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ పై కడాయిని పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు క్యాప్సికమ్ చక్కగా శుభ్రం చేసి ఆ వాటర్తో కడుక్కున్నానండి. వాటర్తో కడిగేసరికి ఇంకా నూనెలో వేసాను. వెంటనే ఆయిల్ అనేది పైకి తుల్లుతుంది. అందుకొంచే ఇంక వెంటనే క్యాప్సికమ్స్ అన్నీ వేసేసి మూత పెట్టేశాను అనమాట. ఇంకా ఒక సేపు అయిన తర్వాత ఇంకా అలా ఏమీ లేదు. చక్కగా ఈ ఆయిల్లో ఈ క్యాప్సికమ్స్ అనేవి 50% ఫ్రై అయ్యేలా చూసేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్లో ఎండు కొబ్బరిని తీసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొద్దిగా ఫ్రెష్గా కొత్తిమీరని, ఇంకా కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలని తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా 2 ఇలాచీ కూడా వేసి ముందు చక్కగా మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో టమాటాలు యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోండి. ఇందులో అయితే మన క్యాప్సికమ్ అనేది కిందన వేగింది కదండి. ఇప్పుడైతే ఇంకో వైపున వేగాలనేసి ఇంక టర్న్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే చక్కగా కొబ్బరి అనేది పేస్ట్ చేసేసుకున్నాను కదా, ఆ పేస్ట్లోకి టమాటాలు కూడా వేసేసుకొని చక్కగా ముందు కొబ్బరి అవన్నీ చక్కగా పేస్ట్ అయిన తర్వాతే టమాటాలు వేసుకుంటే చక్కగా ఫైన్గా పేస్ట్ అవుతుంది అనమాట. అన్నీ ఒక్కసారి వేస్తే ఫైన్గా ముక్కలు కొబ్బరి ముక్కలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి. ఈ క్యాప్సికమ్ అనేది 50% చక్కగా వేగిపోయిందండి. ఇలా వేగిన దాన్ని సైడ్కి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. అదే ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఆయిల్ సరిపోతే యాడ్ చేసుకోండి, ఎక్కువైతే తీసేయండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. దీంట్లో ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, పచ్చి కరివేపాకు వేసిన తర్వాత ఫ్లేవర్స్ మంచిగా ఆయిల్లోకి వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలని వేసేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఎంత మంచిగా రుచిగా చక్కగా వేయించుకుంటేనే ఈ కూరకు అనేది అంత రుచి అనమాట. దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా మిడిల్లో కట్ చేసి వేసేసుకున్నాను. చక్కగా ఆనియన్స్ అనేవి మంచి రంగు వచ్చేంత వరకు, కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా చక్కగా వేగిన తర్వాతనే మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే రుచి అండి. ఇలా మంచిగా రంగు మారుతుంది, కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ముందుగా పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఏంటో మళ్ళీ చెప్తాను. ఎండు కొబ్బరి, పచ్చి మిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, దాంట్లోకి లవంగీలు 3, దాల్చిన చెక్క, ఇలా ఇలాచి, కొద్దిగా టమాటాలు వేసి ఒక 2 టమాటాలు అండి మీడియం సైజు వేసి ఫైన్గా పేస్ట్ చేసిన దాన్ని వేసేసుకున్నాను. చక్కగా ఇలా మంచిగా వేగినప్పుడే దీంట్లో ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. రుచి చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వేసింది కరెక్ట్గా నా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని మీలో కారాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. కారం అయితే నేను ఒక 1 టీ స్పూన్ వరకు ఫుల్ఫిల్గా వేసేసాను అనమాట. మా కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. దీంట్లో అయితే ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఈ మసాలాలోని అంతా చక్కగా కలిపేటట్లు కలిపేసుకొని తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. మనం టమాటాలు కూడా పచ్చి వేసాం కాబట్టి చక్కగా వేయించుకుంటే మంచి రుచి అనమాట. చాలా రుచిగా ఉంటుందండి. ఈ కొబ్బరి వేసేటప్పుడు దాంట్లో వేయించిన పల్లీలు, నువ్వులు కూడా వేసేసుకోవచ్చు. ఇంకో ఫ్లేవర్ వస్తుందండి, గుత్తి వంకాయ ఫ్లేవర్ వస్తుందన్నమాట. గుత్తి వంకాయ మసాలా ఫ్లేవర్ వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా వేసుకున్న, ఉట్టి కొబ్బరి కూడా వేసుకున్నా పర్వాలేదు. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా వేగిపోయింది అనేటప్పుడు ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి, లేకపోతే హాఫ్ గ్లాస్ మీ గ్రేవీని తగ్గట్టుగా వేసుకొని వాటర్ వేసిన తర్వాతే వెంటనే ముందుగా ఫ్రై చేసుకుని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని క్యాప్సికమ్ కూడా చక్కగా వేసేసుకొని మూత పెట్టుకొని క్యాప్సికంలోకి ఆ గ్రేవీని చక్కగా ఇంక్రీజ్ అయ్యి మసాలాలన్నీ పట్టేంత వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలండి. ఆటోమేటిక్ ఆయిల్ సపరేట్ అయితే కూర అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. మధ్యలో కలుపుతూనే, ఇంకా కొబ్బరి వేసాం కదా అడుగు పడుతూ ఉంటుంది కాబట్టి మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి.
ఈ మసాలాలు అనేది చక్కగా ఈ క్యాప్సికంలోకి వెళ్ళేటంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. ఆటోమేటిక్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనేటప్పుడు, ఇంకా గ్రేవీ దగ్గర పడుతుంది అనేటప్పుడు ఇంక స్టవ్ని ఆపేద్దాం అనే ముందే కసూరి మెంతి లేదా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నామంటే ఎంతో టేస్టీ, చాలా రుచికరమైన గుత్తి క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంటి దగ్గర అవైలబుల్గా క్యాప్సికమ్ దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి, నాన్లోకి అద్దిరిపోయే చాలా మంచి రుచికరమైన కర్రీ అండి. ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? మీరు మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. బాయ్.